మూడైతే నిచ్చానా నాకేం తిప్పుతాను 1 2 3 4 మూడు నిచ్చెన ఎక్కినా సో నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఏం తీద్దామో కామెంట్ అయితే చేయండి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, ఇప్పటి వరకు మన ఛానల్లో మేమైతే రకరకాల గేమ్స్ ఆడాం, అంతేకాకుండా రకరకాల ఛాలెంజెస్ అయితే కండక్ట్ చేస్తాం. బట్ ఈ రోజు ఈ వీడియోలో మేము ఏదైతే గేమ్ ని ఆడబోతున్నామో అది వచ్చేసి మన అందరి ఫేవరెట్ సంథింగ్ స్పెషల్. అది వచ్చేసి ఏంటి అంటే కైలాసం. మీరు ఇక్కడ చూసినట్లయితే చిన్నగా ఆడితే కిక్ ఉండదు కాబట్టి మేము వచ్చేసి గైస్ 20x20 ఫీట్స్ కైలాసాన్ని అయితే ప్రింట్ చేయించినాము. ఈ వీడియోలో మేమందరం దీంట్లో అయితే ఆడబోతున్నాం కైలాసం. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కైలాసం వచ్చేసి గైస్ మీలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆడే ఉంటారు. నేను ప్రతి దాంట్లో చేసిన వాళ్ళు కామెంట్ చేయరని చెప్తా కదా. కైలాసం ఆడని వాళ్ళు ఉంటే కామెంట్ అయితే వేయర్రి. సో బిగ్గెస్ట్ కైలాసం కాబట్టి బిగ్గెస్ట్ డైస్ అవుతుంది మన దగ్గర. దీన్ని యూజ్ చేసే లోపలికి వెళ్ళడం, అంతేకాకుండా స్టెప్స్ వెళ్ళడం అయితే మనం చేస్తాము. ఈ ఛాలెంజ్లో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని ఏం లేదు, చిన్న నుంచి పెద్ద. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంది అని చెప్పేసి. ప్రతి ఛాలెంజ్ లాగానే ఈ ఛాలెంజ్లో లాస్ట్లో ఎవరైతే ఇద్దరు మిగిలిపోతారో వాళ్ళు వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు ఆబ్వియస్లీ. సో ఫస్ట్ అయితే ఆరు పడితే ఎక్కువ కాకుండా అందరం ఎక్కిగా స్టార్ట్ చేస్తాం డైరెక్ట్. అట్లయితే ఓకే, ఇంకా మన టైం సేవ్ అవుతుంది. సో అందరూ ఫస్ట్ ఒక నెంబర్ అరే డైస్ ఎట్లా ఎత్తావు అలా వయసు వస్తున్నావు. ఒక నెంబర్ 5 నాకైతే 3 నెంబర్ పడ్డది. 3 నెంబర్ పడితే నిచ్చెన ఎట్లా డైరెక్ట్ 14 నెంబర్కి అయితే వచ్చి నాకు మళ్ళీ ఎత్తున్నా. 2 నేనండి. ఎంత అండి? 3 అండి. 1 2 మళ్ళా 3 3 పడాలి. 3 1 2 ఇగో పామికలు పోతానా 4. ఇప్పటి వరకు అయితే అందరికంటే ఫస్ట్ జింగల్ అవుతున్నాడు. 1 1 1 2 1 2 4. సో అందరికంటే లాస్ట్ నేనే ఉన్నా. ఒక్కటి నాకు పడితే నేను ఒకటి పడదు. 1 2 3 4 5 6 పాము లేదు. 4 1 2 3 4 మూడైతే నిచ్చానా నాకేం తిప్పుతాను. అబ్బా 1 2 3 4 1 ఏం లేదారా? ఏం లేదు. 3 నిచ్చెన మిస్ అయిందిరా. ఒక్కడేది అందరికంటే జాగ్రత్త. 1 2 3 4 5 6 పోతానే ఉన్నాడు. 2 5 ఇవన్నకైతే నేను వేసిన 5 అయితే పడ్డది. ఇప్పుడు అందరికన్నా టాప్ అయితే నేనైతున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను 1 20 నెంబర్ 20 నిచ్చానుంది డైరెక్ట్ 31 పోదు ఇక. 5 నేనే లాస్ట్ అందరికంటే.
ఇద్దరు ఒక దాంట్లో ఇక. రెండు ఒకటి రెండు విజ్జిగానికి ఒక పెద్ద పాము మింగాలి. అబ్బా గాలి పెద్ద పాము. ముందరికైతే పోతుండు. ముందర పెద్ద పెద్ద పాములు ఉన్నాయి, మింగుతాయి ఆయంత. రెండు పడ్డాయి. పిచ్చా వీకింది నీది. నాకు 1 నెంబర్ పడ్డదనుకో ఇక నిచ్చెన అవుతుంది. సో చూడాలి 1 నెంబర్ పడతా లేదా. 4 1 2 3 4 చలో 3 1 2 3 నిచ్చెనెక్కిన దిగుతావు దిగులుంటా బిర్యానీ దారా 5 పామింగ్ దారా 1 2 3 4 5 అబ్బా ఒకటి అబ్బా మూడు 1 2 3 నాకే బాధ లేదు. ఒకటి బిర్యానీ ఒకళ్ళలో లేదురా 3 2 3 నేను ఏమైతే పామింగ్ ఎంత దూరం పోయిండు గాయస్ నాకు ఇంకా 3 పడ్డది అనుకో 24 నిమిషాలు 84 పోతా. దేవుడా 3 పడాలి. 3 ఎట్టుంది? 3 పట్టుకొని పోయి అట్లే 1 2 3 4 5 6 మళ్ళా కదా మళ్ళీ ఇక్కడ నిచ్చారు లేవా? ఏం లేదు ఇక వేస్ట్ ఇక నేను వేసి వేస్ట్. మళ్ళా పట్టుకొని పోయి 1 2 ఇంకోసారి పడితే 4 బుడ్డీస్ 5 6 ఇంకోసారి పడితే బుడ్డీస్ రిటర్న్ వస్తాడు మళ్ళా దేవుడా 2 పడాలి. 6 పడాలి 1 2 3 4 5 5 1 2 3 4 3 జర్రుంటే జంటు మిస్ 5 మనకి ఇంకా ఛాన్స్ ఉందిరా ఈడ పెద్ద నిచ్చాను ఇంకా మెయిన్ 3 ఒకటి ఓయో 2 3 3 1 తేరా 2 3 1 2 3 2 అది మనం అనుకున్నాం 3 పడితే అయిపోరా నిచ్చానుంది 1 2 అన్నకు 2 పడాలి. అబ్బా 6 1 2 3 4 5 6 పెడతలేవా అన్న మొత్తం ఇక దింపేస్తాను ఉంటుంది మొత్తం 4 1 2 3 4 అన్న ఒక్కడేసారి గాయస్ 28 నుంచి డైరెక్ట్ 84 దగ్గరికి అయితే వెళ్ళిపోయిండు. మొత్తం మిగిలిపోయింది కదా డాన్స్ చలో చలో ఇంకోసారి అరే 3 పడితే పాము మింగు జర్రుంటే 6 పడ్డాయి. 1 2 3 ఆడతలేను అందరూ ఎడుకో వేరే వీళ్ళే ఉన్నా ఆవిడే నాలుగు 1 2 3 4 అబ్బా పామింగ్ 5 6 పడ్డది అనుకో 67 పోతా. 6 పడు వచ్చిరా నేను గీడున్న స్టార్టింగ్ పాయింట్ లా వాళ్ళందరూ ఆడిపోయారు లాస్ట్ లాగా పోయారు అన్న తీసుకో మింగిన 2 మధ్యలో
ఒకటి ఒకటి 1 2 3 4 ఏ రావా మారా కర్రాకా ఏమో 1 2 3 4 అయ్యో నలభై జాగ్రత్త 6 గిట్లా రా 50 కాడి పోతుండు 4 5 6 ఒకటి వాడు ఏమైంది ఐదు 1 2 3 4 5 అమ్మో రాజాలు లేవుగా ఊరిలో 3 ఉన్నాయి రా మీది లైన్లో 3 పాములు ఉన్నాయి దేవుడా నాకు ఒక 4 వాడ 6 వాడని 3 1 2 3 1 2 3 4 వాడాలి నాకు 4 వాడితే అతి పెద్ద నిచ్చెన దొరుకుతుంది 4 ఎదురా అట్లా ఏదో చూసుకొని వేసుకో 4 అది వేసేది వడలేదు 5 1 2 3 4 5 అతి పెద్ద ఆపర్చునిటీ గాయస్ పోయింది 1 2 2 3 4 అన్నకు అక్కడ ఏ మాత్రం మిస్టేక్ అయినా గానీ అయిపోతుంది. ఎత్తునా ఏయ్ 6 వాడాలి 6 వాడాలి 2 3 1 2 3 అమ్మా నాకైతే 5 వాడద్దావు పాము మింగితే మళ్ళీ ఎడిపోతావు 19 కాడికి పోతా 5 వాడు 5 వాడు 6 1 2 3 4 5 6 లే అబ్బో లే అటు అటు 2 నాయో 2 వీడికి 6 2 ఏ రావా నువ్వు ఏమో రాడు నేను మీతో ఆడుతున్నట్టు లేదు, నాకు నాది నేనే ఆడుకుంటున్నట్టు నాది సపరేట్. 6 వాడా అనుకో సక్కా 99 పోతావు కానీ డైరెక్ట్ వెళ్ళిపోతారా అవు దిష్టి తీసేస్తా ఏ పడాయి కానీ రెండే వాడది ఛాన్స్ 3 ఒక్కటి రెండు ఒక్కొక్కటి అబ్బాయినట్టు నన్ను ఇచ్చేసం వచ్చట్లేదు. బిర్యానీ ఒక్కటి దేవుడా ఒక్కటి అందరూ వచ్చేసి guys, పాము అయితే మింగింది. ఫస్ట్ పాము నిచ్చెన ఇంకో ఛాన్స్ ఉంది ఇంకాడా నాకున్నది 1 2 4 వాడా అనుకో ఫస్ట్ పాము మింగింది కారా అరే ఎటు పోతున్నావు రా ఒక్కటి పడాయి కానీ నెక్స్ట్ ఒకటి పడాయి ఒక్కటి పడితే నేను ఇన్నే కూర్చుంటే నాకేం బాధలేదు 5 1 2 3 4 5 ఇదే 5 నాకు పడ్డది అనుకో నేను కూడా సేఫ్ ఇంకా దింపా 2 1 2 ఇంకా ఛాన్స్ ఉంది 4 1 2 3 4 3 నిచ్చెన ఎక్కినా పడేది వాడు అందరికంటే పైన పోయినా అని మురుతుండు కదా, నాకు తెలిసి లాస్ట్ దాకా ఆడిన ఆగేటట్టున్నాడు. ఇక 1 2 3 నువ్వు రావిగా నువ్వు రావు 4 మిస్ అయిందిరా 2 3 4 నీకు మళ్ళా 4 పాములు ఉన్నాయి రా 5 1 2 3 4 5 6 పడ్డది 1 2 3 4 5 6 4 అబ్బా
కల్కి సినిమా చూసిన వాళ్ళు అందరికి తెలిసి ఉంటది. కింద ఉన్నటోళ్ళు ఆయన కాంప్లెక్స్ వాళ్ళు, వాళ్ళందరూ కాంప్లెక్స్ వాళ్ళు, మేము కింద వాళ్ళము. ఒకటి పడద్దు దీనికి. గెలిచిన నెక్స్ట్ రివెంజ్ ఛానల్ సేఫ్ అయ్యింది. అంతేకాకుండా వీడు చాలా రోజులకు సంవత్సరం అవుతుంది వీడు రాబట్టి ఒక ఛాలెంజ్ ఏదో గెలిచి ఇక ఇప్పటి నుంచి గాయస్ ఎవరి వాళ్ళు వేసుకుని లేదు, వీడు ఫ్రీ అయింది కాబట్టి వీడే అందరికి ఎత్తాడు. ఇక నెక్స్ట్ వాళ్ళు ఏనా నీకెంత 6 వాడన్నా? ఏదో ఒకటి ఇక 6 వాడు 6 వాడే ఎంజాయ్. 2 3 4 5 6 ఇలా పొక్కుంది. నెక్స్ట్ నాగే మళ్ళీ 6 4 4 1 2 3 4 నాకే 6 వాడు 6 అరే 36 వచ్చింది రా. అందరికన్నా ముందుగా లేనే మీరు. నెక్స్ట్ 2 వాడు 4 వాడు 1 2 3 4 ప్లేన్ గా నీకెంత కావాలి చెప్పు. 6 3 ఒకవేళ వానికి 6 పడ్డా అనుకో బిజ్జన్స్ పాము మింగుతుంది. 6 వాడు 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 అబ్బా 6 వాడు ఎవరికి రా ఇది? అన్నకు 4 ఇంత కష్టపడి డబ్బా 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 ఇందాక వస్తే ఫార్మింగ్ పెడతావురా. దిగు 34కి వచ్చిన నాగన్న 34కి వచ్చిండు. చలో నెక్స్ట్ అన్న 2 వాడు 2 1 2 నెక్స్ట్ దింపడానికి ఏదైనా సరే ఒక 5 వాడు 4 వాడు. ఎవరు గాడి పోతాడు 19 గాడికి. నెక్స్ట్ ప్లేనే నీకు 5 వాడు 1 2 వాడు 1 నెక్స్ట్ 3 1 2 3 నెక్స్ట్ దివ్యా 5 మిగిలినా పోయిడ్రా 2 3 4 5 దాటినా 2 పాములు. నెక్స్ట్ ప్లేనే 2 నెక్స్ట్ సాయన్న 1 అవి ఎన్నిసార్లు ఎత్తావు అసలు? ఒకటి నవీన నేను మళ్ళీ ఒక పాము మింగుతుంది. గడి పోతా మరి గిడిపోతా 2 1 2 నెక్స్ట్ ప్లేని 1 1 పడాలి 1 1 1 ఒకటన్నా మూడన్నా 2 4 ఇలా ఏం లేవు గాడు ఇచ్చిన కమాన్ గాయస్ వీళ్ళు ఇంకా ఆడటట్లేదు. నేను అప్పుడే వెళ్ళినా ఎప్పుడు చూసినా పాములు మింగుడు అటు ఇటే పోతున్నారు అని ముందరైతే పోయేటట్లు ఏరియా వాళ్ళు. 2 లేతే ఎడబోతావా 2 1 2 ఒక్కడి పడితే పడాలి డైరెక్ట్ పైన పోతే పడద్దు అయితే సాయన పడాలి. 6 వాడు అన్న ఎంజాయ్. 1 2 3 4 5 6 ఈయనే ఆగినప్పుడు 46 సేమ్ 4 1 2 3 4 ఆగిన అప్పుడు చూద్దాం సేమ్ ఈయనే 6 1 2 3 4 5 6 67 నెక్స్ట్ ఫార్మింగ్ తది 3 1 2 3 నెక్స్ట్ 6 కమాన్ 1 ఓకే ఒకటా 6 వాడే మళ్ళా ఆఖరికి డింపిగాడు కూడా వేయండు 99కి. ఇంకా వీళ్ళు ఇక్కడనే ఉన్నారు.
5 ఒకటే నీకు ఒకటా ఒకటే రెండేసి పాము వీళ్ళకి మళ్ళీ ఒకటి పడ్డది ఇద్దరు ఇద్దరు 99 లా ఇంకొకటి పడితే విన్ పంపిస్తుంది అన్న సేఫ్ గా 2 రేనిచ్చరే కుదరా 1 2 నువ్వు వెళ్ళట్లేవు అన్న ఇక 4 1 2 3 4 వాళ్ళిద్దరికి ఇక వాళ్ళిద్దరికి ఒకటి పడాలి ఒకటి పడద్దు దింపేయానికి 6 మళ్ళీ లేదు ఇక ఒకటే లేని గానికి 6 6 తింపేస్తున్నా 5 6 1 2 3 4 5 6 నాకు 6 3 నీకే అన్న 3 61 ఇంకా 6 పడాలి 6 పడాలి 6 5 వద్దు 6 పడాలి 6 పడాలి 4 1 2 3 4 ఇంకా ఛాన్స్ ఉంది నెక్స్ట్ లేని 3 నెక్స్ట్ వాళ్ళే ఇద్దరుగా 5 నాకే నీకా నువ్వు ఎక్కాలన్న మీదికి 3 పడ్డది 3 మింగింది పాంటు పోనీ ఆడికి ఏడ మింగింది 1 2 3 1 2 3 ఇంకా 2 పడది 5 1 2 3 4 5 అయ్యో 4 పాములు ఉన్నాయి ఇంకా 4 పాములు కమాన్ దింపేయానికి 6 ఊరికి గిట్లే దింపు అది అంటే వేసినట్టు పడతలేదు అది ఇట్లా ఎగురుతుంది అది ఇట్లా ఎత్తున్నా వాడు ఎగిరి వేరే దిక్కు పడుతుంది 6 పడ్డది ఇప్పుడు ఇద్దరికి పడుతుంది. 2 6 నాకే 1 4 36 వచ్చిండు ఫస్ట్ నిచ్చెనెక్కిన ఏం లాభం నెక్స్ట్ 5 ఎవరి పని చేయదు వాళ్ళు ఇద్దరు మంచిగా టెన్షన్ లేదు వాళ్ళకి. ఏ పాము లేదు ఏంటి ఒక్కటి పడదాకా పురస్తాలకి ఒకటి పడది 6 మాకు దింపుతలేడు బా మీకు ఇద్దరికేమో దింపుతుండు 4 వెళ్ళిండ్రా 1 2 3 4 అబ్బా పాములు 2 ఉన్నాయి ఈడ 3 అంటే 1 2 3 నెక్స్ట్ 5 బిర్యానీ 6 చలో నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు నీకా నాకే 5 70 ఒకటి ఒకటి వాళ్ళకి నాకెందుకు ఎత్తున్నావు వాళ్ళ కొద్దిగా వాళ్ళు వాడద్దు నాతో వెళ్తారు వాళ్ళు 3 పని చేయదు ఎవరికి పని చేయదు 6 ఎవరికి పని చేయదు 6 నాకేరా నీకే 2 ఎత్తది 2 వాడమ్మా 2 1 సరే ఇంకోటైతే వాళ్ళకి 1 కావాలి ఆ 1 నాకెత్తాడు నాకు కూడా వచ్చింది. వాళ్ళకి 6 ఎత్తలేడు. 6 వాళ్ళకి ఎత్తుండు కమాన్ అరే కుదరు ముక్త అయిపోరా 1 2 3 అప్పటి నుంచి వాళ్ళు ప్లేన్ నువ్వు మంచిగా దింపుతలేవు మంచిగా దింపుతావు నువ్వు కావాలని దింపుతున్నానా తింపురా గిట్ల దింపు ఎట్లా దింపాలి చెప్పు చెప్పు నేనే తిరిగానా నేను ఇట్లా తిరిగానా ఇట్లా తిరిగానా మరి చెప్పు ఇక్కడే చెప్తున్నా అందరికి కష్టపడుతుంది అన్నకు పడ్డది నెక్స్ట్ అన్నకు ఒకటి వాడు బిర్యానీకి ఇద్దరికి అంతే వేస్ట్ ఒకటి వాడు 6 పడ్డది ఓ యో 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 దిగు దిగు నాగన్నా నాగన్నా దిగు తప్పైంది నేను గిటు పోయేది గటు పోయినా 1 2 3 4 5 6 3 జింగా 3 అన్నా వాడన్నా మాకేమంటే నువ్వు మంచిగా ఎత్తలేవు 5 నిమిషాలు అయిపోయి వచ్చి గాయస్ ఇది మీరు నేను ఫేర్ గానే ఎత్తున్నా వాళ్ళు అప్పటి నుంచి నన్ను ఇమిటేట్ ఎత్తురు మంచిగా ఎత్తలేవు ఇంకేం ఎత్తారు చెప్పి 5 1 2 3 4 5 అన్నక నెక్స్ట్ ప్లేనికా తిరిగిందా అడుగు తిరిగిందా 2 డుంకు ఏ ఆగా తిరిగిందా తిరిగింది
తిరిగింది 4 పడ్డది ఏం చేయాలి రెండే వాళ్ళకి కాంప్లెక్స్ పోతా అదే వడన్నా 5 4 భలే పోయింది అవి తప్పించుకొని పెయిన్ గా నిచ్చెనెక్కిండు ఓ పడ్డది ఒకటి పడ్డది ఒక్కటి ఏం చేసుకోవాలి ఆ ఒక్కటి వీళ్ళకే అంటే 3 పోరా దుంకురాడు మీకు పడవిగా మీకు ఒకటి పడవి చిత్రం ఇంకా ఎంతసేపు ఇంకా తిరిగింది అడుగు ఏమో తిరుగుతున్నా పాము మీద నాకైతే 4 వేసావు 3 జర్రుంటే ఇంకా 2 వేసి ఇంకా గాంధాగరణ పోతా నెక్స్ట్ అందరు కట్ చేస్తున్నా 5 పడ్డది 1 2 3 4 5 మళ్ళా మింగిందే ఇవాళ పోయేటట్లేము మీదికి పెదనిచ్చిన ఎక్కంగానే ఏడిచిర్రు ఇక జిట్టు తలిగింది నాకే సంబంధం లేదు నేనైతే ఎత్తున్నా బిర్యానీ 2రా నువ్వు పామునాలు నిలబడుతున్నావు కింది తీస్తాం మరి 5 అడుగు తిరిగిందా లేదా తిరుగుతుందా లేదా ఊకే ఏందన్నా వీళ్ళు తాగబడుతారు తిప్పుతలేరా అని అందరు కట్ చేస్తున్నా ఇంకా 10 ఇంకా 10 డబ్బాలు పోతే కథ తెలిసినట్టు తగలబెట్టారు సార్ 1 2 3 4 5 6 ఇంకో 6 అత్త అది ఆరణంగానే ఏదో పడుతుంది 2 పడుతుంది 1 2 అట్లా బిర్యానీకి ఇలా దింపు ఎక్కడ చూస్తే తిరిగేలి వాళ్ళకి చెప్తానా అది పడతలేదు నేనేం చేయాలి ఎంజాయ్ ఇప్పటికి 10 సార్లు వేసిన అదే 2 ఏం చేయాలరా చెప్పురా నా పానానికి 1 2 3 పాములు ఆడ 2 గుంట నక్కలు వేడి ఎత్తునే చూడాలి ఏమైతుందో 4 1 2 3 4 జర్రుంటే పోదు పడు జింగా ఒకటి మాకే అది ఆ ఒక్కటి వీళ్ళకి పడితే అయిపో జింగా ఒకటి ఒకటి పడుతుంది పడాయి 6 ఎంజాయ్ అరే 6 నాకే డైరెక్ట్ 100 పోతా ఒకటి ఎత్తలేడు అది 5 నా చేతుల్లో ఏం లేదు అరే 5 రా వాళ్ళ అల్ల వినరా మాలక సచ్చిండు నేను కూడా సేఫ్ అయితే అయిపోయాను మీరు 99 లకు వచ్చి. ముగ్గురు అవునాయి ముగ్గురు నేను కూడా కాంప్లెక్స్ లోకి వచ్చిన ఇప్పుడు కాదు దీని అందరి కారణం నేనేగా మరి నాకేం ఏం అప్రిషియేషన్ లేదు నాకు ఒకటి ఎత్తలేవు మీకు ఇయ్య నేను అవసరమే లేదు మీకు ఫస్ట్ లాస్ట్ నువ్వు అందరు మీది వేరు అన్నా నువ్వు కాంప్లెక్స్ లా గో అన్నా ఇంకా నిచ్చెనెక్కాలి అటు నుంచి మళ్ళా నిచ్చెనెక్కాలి నువ్వు కాంప్లెక్స్ లా గో ఇయ్య మాకే ఫస్ట్ 1 2 3 4 5 ఇప్పుడు గాయస్ ఇక మా అన్న అయితే ఛాలెంజ్ ఏంది అంటే మా ముగ్గురిట్ల ఎవరైతే ఫస్ట్ ఇద్దరికి ఒకటి పడుతుందో వాళ్ళిద్దరు సేఫ్ అండ్ ఎవరైతే ఇద్దరు మిగిలిపోతారో వాళ్ళిద్దరు పని కథం దింపే 4 నాకైతే ఇంకా ఒక్కటి నేను పోతా ఒకటి వాడు సక్సెస్ఫుల్ గా గాయ్స్ మీరు చూసినట్లయితే లాస్ట్ లో అండర్ గ్రౌండ్ ఉన్న కాంప్లెక్స్ కి అయితే పోయినాము డైరెక్ట్ విన్నర్ అందరు నిశ్చయాలు ఎక్కుంటా అది ఎక్కుంటా వేరే కదా బట్ నేను వచ్చేసి ఒక్కొక్క డబ్బా లెక్క పెట్టుకుంటా పోయినా చెప్తారు కదా సబర్ కబల్ మీటా అవుతాయని విన్నర్ సో మేమిద్దరం వచ్చేసి సేఫ్ అవుతాను ఇప్పుడు చూడాలి నెక్స్ట్ వీళ్ళ ముగ్గురిట్లలో ఎవరు సేఫ్ అవుతారు ఎవరు రివెంజ్ ఛాలెంజ్ ఉంటారని చెప్పేసి మాకు వాడది ఇక మాకు వాడది గాయస్ ఈ ఆటలో నాకు ఒక్కసారి కూడా ఒక్క పాము కూడా మింగల డైరెక్ట్ పోయినా పామింగలే ఒక్కటి కూడా అక్కడ సైడ్ ఒక తొండల దోష ఉంది పాము అన్నింటిని పట్టుకపోతే అయిపో కమాన్ నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు నాకే అన్నకు అన్న నీకు పడవద్దన్నా 6 పడ్డది 6 పడద్దు అనుకుంటే వేయాలి పామింగ్ ఇది ఇట్లా పోతుండే అట్లా వస్తుండే అన్న పాములు మింగుతా ఉంది 2 దింపడానికి మసాలా 2 లేని 6 అన్న నువ్వే ఇక నన్ను తాగొట్టి రాప్పటి నుంచి
5 అంతే, 5 పడ్డది. ఇటు ఇటు 1 2 3 4 5 ఇగో డింప్యానికి 1 3 ప్లేన్ గానికి వేస్ట్ పడై 6 అన్నకు 4 కరెక్ట్ కరెక్ట్ డింపి ఆడితే ముసలోడు గెలిచాడు రా థర్డ్ విన్నర్ వచ్చేసి ఛాలెంజ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఈ ఛాలెంజ్ లో కనుక గైస్ మీరు చూసినట్లయితే ఫస్ట్ విన్నర్ వచ్చేసి జింగాడు, సెకండ్ విన్నర్ వచ్చేసి నేను, థర్డ్ విన్నర్ వచ్చేసి డింపిగాడు. సో ఓవరాల్ గా నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఎవరెవరు ఉండబోతున్నారు అంటే అన్న అండ్ వీడు ప్లేన్ గాడు. సో నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఏం తీద్దామో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ముసలోడి పొలంలో మొలకలొచ్చాయి.